సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నారు. రైట్ నౌ నాతో హరికృష్ణ. ఈ వీడియోస్ ఆన్ చేస్తుంటే నీ పేజ్ లో అన్ని చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నా స్కూల్ స్టూడెంట్స్ కి బుక్ ఇవ్వన్నా. ఏది బాగా వైరల్ అయింది రీల్ నీకు? అంటే ఒక పవన్ కళ్యాణ్ అన్న కామెంట్ పెడితే ఒక అమ్మాయికి గోల్డ్ చైన్ ఇప్పిస్తా అన్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఈ వీడియోకి కామెంట్ పెట్టాలి, నీకు నేను గోల్డ్ చైన్ ఇప్పియాలి. కామెంట్స్ కి రెస్పాన్స్ అయ్యి వీడియో చేస్తూ వెళ్ళాను. రెఫరెన్స్ ఎక్కడ తీసుకుంటున్నావు? ఫోన్ లేకుండే పని చేసి ఫోన్ తీసుకున్నాక ఏంటి ఫోన్ ఇప్పుడు పని చేసి తెచ్చుకున్నావా? క్యాటరింగ్ వర్క్ చేసేవాను. కానీ ఇప్పుడు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు డబ్బులు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి వచ్చే డబ్బుతో అవును. నీకు ఎవరైతే కమెంట్ పెట్టి నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. చిన్నదర్పల్లి అని ఉంటుంది, ఆ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక గుడిసెలో ఒక పర్సన్ని చూస్తాను. వాళ్ళ మమ్మీ తింటుంది అన్నం, అంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కొని అన్నం తింటుంది. అయితే తింటుంటే స్మెల్ వస్తుంది, ఎట్లా తింటున్నావు అమ్మ అది అంటే, ఇంకా ఎవరు పెట్టారు చిన్న, ఎవరు సహాయం చేయరు అది దాన్ని. పెన్షన్ లేకుండా ఎలా ఉంటున్నారు అసలు? అంటే వాళ్ళకి కనీసం నాలెడ్జే లేదా? ఎవరు సపోర్ట్ లేదా కావాలి. నీకు ఉద్యోగం లేదు చేతిలో, నాన్న కార్పెంటర్, ఇంకా నువ్వు స్టిల్ చదువుకుంటున్నావు. నువ్వు ఏ మోటివ్తో స్టార్ట్ చేసావు? ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మ పాసిపోయిన అన్నం తింటుండే, ఇంకా బాధ అనిపించింది నాకు. గవర్నమెంట్ లీడ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వట్లేదా? అప్రోచ్ అవుతారు కానీ మెయిన్ క్యాండిడేట్ దగ్గరికి తీసుకెళ్లరు. మీ నాన్నగారు కార్పెంటర్. అవును. నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నావు, బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. మీ నాన్నగారు ఏం చెప్తుంటారు నీకు? మా నాన్న ఇంకా సంతోషపడతారు. మా ఇంట్లో గిట్ట నేను రీసెంట్గా మా అమ్మకి ఆపరేషన్ చేపిస్తున్నాను, డబ్బులు జమ చేసుకుని. మా అమ్మ కంటిలో ప్రాబ్లం ఉండేది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళ బిహేవియర్ ని ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వైరల్ అవుతూ ఉన్నారు, ట్రెండింగ్ లో ఉంటూ ఉన్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎన్నో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నారు. రైట్ నౌ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు అనమాట, హరికృష్ణ. తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ హరి. హాయ్ అక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చావా? ఎక్కడ ఇవ్వలేదు. ఏమైనా నర్వస్నెస్ ఫీల్ అవుతున్నావా? ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో చాలా మంచిగా కమెంట్స్ వస్తున్నాయి యాక్చువల్లీ నువ్వు పెట్టే వీడియోస్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు? అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ రీల్స్ చేయడం ఐఫోన్ తీసుకున్నాక స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. రెగ్యులర్గా వాయిస్ ఓవర్ కూడా వేస్తావు కదా? వాయిస్ ఓవర్ నాది. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? స్టడీ చేస్తున్నావు. అదే ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏంటి అసలు ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు. కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు. ఓకే. మీరు ఎంతమంది? ముగ్గురు. నువ్వు? నేను, అక్క. అన్న, నువ్వు, అక్క. ఓకే. కాదు, ఏంటంటే ఈ ఏజ్ లో మనం ఇన్స్టాగ్రామ్, స్టడీస్ ఇదంతా ఓకే, బట్ నువ్వు నీ వీడియోస్ ఆన్ చేస్తుంటే నీ పేజ్ లో అన్ని చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కమెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నావు, లేదా కమెంట్ చేసి ఎవరికైనా ఇది ఇవ్వండి, అది చేయండి, నోట్ బుక్స్ ఇవ్వండి అంటే వాళ్ళకి బుక్స్ ఇస్తున్నావు. సో ఇది ఎలా స్టార్ట్ అయింది అసలు? సో ఏది బాగా వైరల్ అయింది రీల్ నీకు? అంటే ఒక పవన్ కళ్యాణ్ అన్న కామెంట్ పెడితే ఒక అమ్మాయికి గోల్డ్ చైన్ ఇప్పిస్తా అన్నాను, అది వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కామెంట్ పెడితేనా? అవును. అసలు పెడతారా? సాధ్యం అసలు? అది పెట్టారు కానీ ట్రైనింగ్ లో ఉంది కాబట్టి అట్లా పెట్టాను. ఏమని చేసావు అసలు ఆ వీడియో నువ్వు? అంటే ఒక అమ్మాయి పెట్టింది కామెంట్, అన్నయ్య ఒక గోల్డ్ చైన్ కావాలి అని అన్నది. ఓకే. అయితే దాన్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని, అన్న పవన్ కళ్యాణ్ అన్న కామెంట్ పెడితే మీకు ఖచ్చితంగా గోల్డ్ చైన్ ఇప్పిస్తానని చెప్పాను. ఓకే. రెగ్యులర్ కమెంట్లని చదువుతున్నావు, ఆ కమెంట్ లో ఒకళ్ళు పెట్టారు గోల్డ్ చైన్ కావాలని. నువ్వేంటి పవన్ కళ్యాణ్ గారు కమెంట్ చేస్తే చైన్ ఇస్తాను? ఇది సాధ్యమారా? ఓకే. క్రేజీగా ఉండి వైరల్ అయింది. తర్వాత ఏం జరిగింది? ఇంకా తర్వాత రెగ్యులర్గా ఇంకా కామెంట్స్ పెడుతున్నారు, అక్కడ మా బర్త్డే ఉంది హెల్ప్ చేయండి, అది చేయండి. రెగ్యులర్గా అట్లా కామెంట్స్కి రెస్పాన్స్ అయ్యి వీడియో చేస్తూ వెళ్ళాను అలా. ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అని నువ్వే చేసుకుని అప్లోడ్ చేస్తావా? ఎవరైనా అప్లోడ్ చేస్తారా? నేనే చేస్తాను అంతా. కింద హ్యాష్ ట్యాగ్ అదంతా అవన్నీ నేనే పెడతాను. నువ్వే పెడతావు. ఎలా వచ్చింది మరి? అలవాటుగా మారిందా? వీడియోలు పోతుంటే జోష్ వచ్చిందా? అవునవును. రెఫరెన్స్ ఎక్కడ తీసుకుంటున్నావు ఇలా పెట్టాలి అలా పెట్టాలని? ఫస్ట్ నుంచే రీల్స్ చేయడం అలవాటు. ఫోన్ లేకుండే పని చేసి ఫోన్ తీసుకున్నాక అప్పటి నుంచి రీల్స్ చేయడం స్టార్ట్ చేసినాక. ఏంటి ఫోన్ ఇప్పుడు పని చేసి తెచ్చుకున్నావా? ఏం వర్క్ చేసి? కాలేజ్ టైంలో
క్యాటరింగ్ వర్క్ వేసేవాడిని. క్యాటరింగ్ ఫంక్షన్ హాల్లో ఉంటారు కాక అక్కడ క్యాటరింగ్ వర్క్ చేస్తూ కొద్ది బదులు జమ చేసుకున్నట్టు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ చేశారు. దాని తర్వాత ఫోన్ తీసుకొని రెగ్యులర్గా రీల్స్ తీయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఒక రీల్ ఇంకా వ్యూస్ రావట్లేదు, ఇంకా రెగ్యులర్గా ఏదో ఒకటి పెడతా ఉన్నా ఒక రీల్ వైరల్ అయింది. ఒక బాబు బర్త్డే ఉంది అన్న షూస్ ఇప్పి అని కామెంట్ పెట్టాను. షూస్ బర్త్డే ఉంది కామెంట్ పెట్టా అంటే నేను కూడా అనుకున్నాను ఇవ్వాలా వద్దా అనుకుని అతను ఊరికి వేరే మా ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. పెట్రోల్ పోసుకొని తన దగ్గరికి షూస్ తీసుకొని వెళ్ళి ఇచ్చాను. ఆ వీడియో రీల్ వైరల్ అవుతుంది అని అనుకోలేదు, కానీ అది వైరల్ అయ్యింది. చాలామంది కామెంట్ పెట్టారు ఇంకా మాకు అది కావాలి ఇది కావాలని, కానీ అంతా ఇవ్వలేను కాక అందరికీ. కాదు, బాగానే ఉంది హరి. అసలు కమెంట్ పెట్టిన వాళ్ళకి నువ్వు హ్యాపీ చేస్తున్నావు. ఎవరేం అడుగుతుంటే నీకున్నంతలో అసలు ఇప్పుడు షూసే అడిగారు. షూస్ కొనడానికి మినిమం ఒక 2,000-3,000 అవుతాయి. మళ్ళీ నువ్వు పెట్రోల్ కొట్టించుకుని 30 కిలోమీటర్లు రాను, 30 కిలోమీటర్లు పోను, మొత్తం ఒక 60 వేసుకో. దానికి కూడా ఇంకొక 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకో. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రమోషన్స్ చిన్న ప్రమోషన్స్, దాంట్లో నుంచి డబ్బులు నా ఖర్చులకు పెట్టుకుంటాను. ఇంకా మిగతాయి ఇట్లనే పబ్లిక్ హెల్ప్ చేస్తా, వీడియోలు తీస్తూ ఉంటాను. ఎక్కువ నాకు పేషెంట్స్ ఉంటారు కదా, హాస్పిటల్లో ఉన్నారు వీడియో తీయండి అది ఇది అని అంటారు. అట్లా వీడియో తీస్తే వాళ్ళకు నా వంతుగా నా దగ్గర ఎంత ఉంటుంది ఒక 2,000-3,000 వాళ్ళకి ఇచ్చి మిగతా ఫోన్పే నెంబర్ పెట్టి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే సహాయం చేయనని వీడియో పెట్టేవాడిని. అలా పెడతాం. కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు డబ్బులు? ఏం పని చేస్తున్నావు? పని ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్కి వచ్చే డబ్బుతో అవును నీకు ఎవరైతే కమెంట్ పెట్టి నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. అవును, బేసిక్గా ఎవరైనా కూడా ఆ డబ్బులు దాచుకుంటారు. నువ్వు దాచుకోకుండా అందరికి పనిచేస్తున్నావు ఏంటి అంటే ఇంకా చేయాలనిపిస్తుంది అక్క. రీసెంట్గా నేను ఒకరోజు మన చిన్నదర్పల్లి అని ఉంటుంది, ఆ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక గుడిసెలో ఒక పర్సన్ని చూశాను. అంటే తను ఆల్రెడీ కలిశాడు, నేను నెంబర్ ఇచ్చాను, ఇట్లా అన్న నాకు ఇట్లా 2 కాళ్ళు లేవు, పరిస్థితి బాగాలేదు అంటే నెంబర్ ఇచ్చినాక ఆయన ఫోన్ నాది స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఇంటి దగ్గరికి రా అన్న అన్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళినాక గుడిసెలో ఉన్నారు. వాళ్ళ మమ్మీ తింటుంది అన్నం, అంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కొని అన్నం తింటుంది. అయితే తింటుంటే స్మెల్ వస్తుంది, ఎట్లా తింటున్నావు అమ్మ అది అంటే ఇంకా ఎవరు పెట్టరు ఎవరు సహాయం చేయరు అది దాన్ని. ఇంకా తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయినాక ఫుడ్ తీసుకొని వచ్చినాం. నైట్ వాళ్ళకి ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టినాక మళ్ళీ రోజు వచ్చిన ఇట్లా మీరు అకౌంట్ గిట్ట వాళ్ళకి అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏమీ లేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఇలా వెళ్ళి తను పనిగానే వెళ్ళి యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకొని వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారంట, వాళ్ళు వదిలేశారు అక్క. భార్య పిల్లలు గిట్ట వాళ్ళ భార్య పిల్లలు వదిలేశారు. తర్వాత వీళ్ళమ్మ ఇంకా ఇతనికి పని చేయడానికి రాదు కదా, పింఛన్ గిట రావడం లేదు, తను ఇంకా షెడ్లోనే ఉన్నాడు. ఇంకా మేము రెగ్యులర్గా ఏమైనా బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా, దావత్లు అవి చేసుకోకుండా అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా సెలబ్రేషన్ చేసుకొని ఈ విధంగా తనకు రేషన్ ఇవ్వడం కానీ అవన్నీ కానీ అట్లా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ రీసెంట్గా ఈ మధ్యన అతనికి అదే మన సదరం ఉంటుంది కదా హ్యాండిక్యాప్, అతనికి ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించి చేయాలని అనుకున్నాను. రెగ్యులర్గా అతనికి నా దగ్గర వెళ్ళి ఇంకా తనకి ఇవ్వడం కానీ అవగాహన చేస్తూ ఉంటాను. మొన్న నా బర్త్డే రోజు కూడా అతని దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకొని రేషన్ ఇచ్చి ఆ బ్యానర్ కప్పి అవన్నీ చేసి వచ్చాం. కరెక్టే. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఈ జిల్లా వాళ్ళేనా? అక్కడే వాళ్ళకి ఆధార్ కార్డ్ అక్కడనే ఉంది. మరి ఆధార్ కార్డ్ అక్కడే ఉన్నప్పుడు ఖచ్చితంగా పెన్షన్ అప్లై చేసుకుంటే వస్తుంది కదా. కానీ వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయరాక. చాలామంది ఊళ్ళో ఏమన్నారంటే వాళ్ళు కొంచెం అంటే ఇంకా కొంచెం తెలివక చేసాను, అది ఇంకా కొంచెం ఉంటుంది కదా హెచ్చు తగ్గులు, వాళ్ళకి పడరానోళ్ళు అవన్నీ. ఆ విధంగా వాళ్ళకి ఏం రాలేదు. వాళ్ళ అమ్మ గిట ఒక 60+ ఉంటుంది. వాళ్ళ అమ్మ అక్కడిక్కడ టెంపుల్స్ దగ్గర ఏమైనా ఫంక్షన్స్ అయితే అక్కడిక్కడ వెళ్ళి అడుక్కుంటుంది. అంటే ఇంకా ఒక 2-3 ఇక్కడ కాల్ చేసిన ఒక వీడియో తీసిన, సౌదీ నుంచి ఒక ఆమె కాల్ చేసి వాళ్ళకు రెంట్గా ఏమన్నా చూడు చిన్న మేము డబ్బులు వేస్తాము అంటే వాళ్ళకి అకౌంట్ లేదాక అని చెప్పిన. అకౌంట్ లేదు, వాళ్ళకి అకౌంట్ తీపిచ్చినాక మీ డబ్బులు వేయచ్చు, వాళ్ళ ఇంట్లో ఉంటారక అని. మరి ఇట్లా అయితే మరి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి చాలా సౌకర్యాలు ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు మిస్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు కనీసం తినటానికి తిండి, ఆధార్ కార్డు ఉంటే రేషన్ అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చోట ఒక్కోలాగా పెన్షన్ ఇస్తున్నారు. అది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్ నౌ పెన్షన్ మీదే చాలా మంది బ్రతుకుతున్నారు. అలాంటి పెన్షన్ లేకుండా ఎలా ఉంటున్నారు అసలు? అంటే వాళ్ళకి కనీసం నాలెడ్జే లేదా? ఉంది, కానీ ఎవరు సపోర్ట్ లేదా కావాలా. నేను గిట వేరే వాళ్ళు నా వీడియో చూసి గిట మీ సేవ దగ్గర తీసుకురా సదరం చేస్తారు అని అన్నాడు, కానీ ఆయన ఆధార్ కార్డ్ అప్డేట్ లేదు. చాలా చేయించడానికి ప్రాసెస్ ఏంటో తెలుసుకోవచ్చు కదా. తెలుసుకున్నాను, వెళ్ళాను అక్కడికి, ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళాను, చేశాను. కొంచెం టైం పడుతుంది అక్క అవి అన్నీ రావడానికి. వాళ్ళ అమ్మ గిట ఆల్రెడీ ఓటర్ ఐడి గిట ఉంది వాళ్ళ మమ్మీకి. ఓకే, కానీ వాళ్ళకి ఎటువంటి
ఆర్థిక సహాయం అందట్లేదు. ఆర్థిక సాయం అందలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా చెప్పాను కొంతమంది, కానీ వాళ్ళు ఉండి ఇంకా కొంచెం పట్టించుకున్నట్టుగా మాట్లాడారు వ్యక్తులు. మరి ఇప్పుడు ఇట్లా అయితే నీకు ఉద్యోగం లేదు చేతిలో, నాన్న కార్పెంటర్, ఇంకా నువ్వు స్టిల్ చదువుకుంటున్నావు, వచ్చిన డబ్బుల్ని అటు ఇటు ఖర్చు పెడుతున్నావు, నీ మీదే భారం పడాలన్నా నువ్వు చేయలేవు కదా, మరి నువ్వు ఏ మోటివ్తో స్టార్ట్ చేసావు? అంటే వాళ్ళకి ఏదో చేయాలనిపించింది నాకు. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మ పాసిపోయిన అన్నం తింటుండే, ఇంకా బాధ అనిపించింది నాకు. నేను మళ్ళీ వెళ్ళి అన్నం తీసుకొచ్చినాక వాళ్ళు బురదలో పడుకుంటున్నారు. మరి బురదలో పడుకుంటున్నారు, ఎందుకు ఇలా ఎవరు లేరా అంటే, ఏం లేదు చిన్న మా దగ్గర, మేము ఇంతే, ఎవరు పట్టించుకోరు, బురదలో వండుకుంటాం అది అంటే. వాళ్ళకు పైన షెడ్ వేయడానికి అవన్నీ ఏర్పాట్లు చేసి ఉంటాం, ఒక చిన్న ఏర్పాట్లు చేసి వాళ్ళకు కొంచెం మేము ఉన్నామని అప్పుడప్పుడు వెళ్ళి మేము అక్కడికి టైం స్పెండ్ చేస్తాం. వాళ్ళ దగ్గర కూర్చోవడం కానీ మాట్లాడడం కానీ. వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఎవరు కూర్చోరు, మా దగ్గర మాట్లాడరు, మురికిలో ఉంటాం అది ఇది అని వాళ్ళు అంటారు. మేము ఇంకొద్దిసేపు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి అక్కడనే కూర్చొని కొద్దిసేపు వాళ్ళ దగ్గర మాట్లాడి టైం స్పెండ్ చేస్తాం వాళ్ళతో. వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్గా అనిపిస్తుంది, అందులో మాకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది అట్లానే. ఓకే. అండ్ ఇంకొకటి, నువ్వు పెట్టిన వీడియోస్లో టెంపుల్ వీడియో కూడా బాగా కనెక్ట్ అయింది. అవును. ఆ టెంపుల్ స్టోరీ చెప్పు. యాక్చువల్లీ ఆ టెంపుల్ ఒక 10 years కింద నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ టెంపుల్కి ఒక 144 సెక్షన్ నడిచింది. ఆ టెంపుల్ది ఒక పెద్ద గొడవ అయింది ఆ టెంపుల్ దగ్గర. ఇంకా చాలామంది వెళ్ళారు అక్కడికి, మొక్కుతున్నారు, వెళ్తున్నారు. అయితే నేను అక్కడికి వెళ్ళేవాడిని, మొక్కేవాడిని. అయితే ఆ టెంపుల్ మద్దిమాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అక్కడ అంత దూరం వెళ్ళలేం కదా అక్కడ. నేను ఇక్కడ చెరికడ దగ్గర మొక్కేవాడిని రెగ్యులర్గా. ఇంకా అక్కడ అయితే ఒక పేషెంట్ వచ్చింది, క్యాన్సర్ పేషెంట్. అది వీడియో తీయమని నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు అది వీడియో తీసి పెట్టినా వాళ్ళకు ఒక 40,000 50,000 పడ్డాయి. అయితే ఇంకా నాకు ఆలోచన వచ్చింది, ఇంకా డబ్బులు పడుతున్నాయి కదా, ఇక్కడ దేవునికి షెడ్ వేస్తా అంటే ఎవరన్నా చేస్తారు కదా సహకారం అది అని ఫోన్పే నెంబర్ పెట్టి అక్కడ షెడ్డు, గోడ అవన్నీ వేసాం. ఇప్పటికే ఆ గుడి మీద ఒక 25 మంది కేసులు ఉన్నాయి నాకు. ఎవరు బెదురుకుంటారు అక్కడ టెంపుల్ దగ్గరికి రావాలన్నా కానీ. కొంతమంది వ్యక్తులు ఉన్నారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, అందరూ సపోర్ట్ తీసుకొని అక్కడ షెడ్ వేసి అక్కడ మంచిగా చేసినాం ఇప్పటివరకు. ఓకే. మీ ఊర్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అప్పుడు అంటే ఎవరైతే లీడ్లో ఉంటారో, అంటే గవర్నమెంట్ లీడ్లో ఉన్న వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వట్లేదా? అప్రోచ్ అవుతారు కానీ ఎక్కువ అక్కడ మెయిన్ క్యాండిడేట్ దగ్గరికి తీసుకెళ్ళరు కదా. లైక్ మాట్లాడడం, బాబా వాడా అని పక్కకు పెట్టడం, ఇతన అది అని కొంచెం చేసేవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళ దగ్గరికి నేను ఎక్కువ వెళ్ళాక నా వంతుగా నేను ఒక వీడియో తీస్తాను, వాళ్ళకి హెల్ప్ చేయాలని అడుగుతాను, ఒక వీడియో తీరుతాను, వాళ్ళ ఫోన్పే నెంబర్ పెడతాను, వాళ్ళకి సహాయం చేయని చెప్తాను. కానీ ఇంకా ఒక రాజకీయ నాయకులు వ్యక్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు కేర్ చూసుకోరు కదా, మాట్లాడరు సరిగా. మరి ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నావు కదా, నెక్స్ట్ ఏం చేయాలని స్టార్ట్ చేసావు అసలు ఇవన్నీ? ఎందుకంటే ఇది ఒక్కటితో ఆగదు. ఒక సహాయం చేయాలనిపించినప్పుడు ఇంకొకటి ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. మనకు అనిపించకపోయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడతారు, అన్న మనకి ఇది చేయన్నా, మాకు ఇది చేయన్నా అని పెడతారు. మరి నీ చేతిలో జాబ్ లేదు, డబ్బు లేదు, ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? కామెంట్స్ వచ్చినాక రీసెంట్గా మన రామచంద్రపురం గ్రామంలో అది తాగుడుకు అలవాటై 2 తల్లిదండ్రులు చనిపోయి ఒక 2 పిల్లలు అనాథలుగా మారిన వాళ్ళది వీడియో పెట్టాను, స్కూల్లో జాయిన్ చేయించాలని. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. నాకు తెలిసిన మనోహర్ అని ఉంటాడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 2 పిల్లలు ఇంకా రెగ్యులర్గా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి రావడము అవి చేస్తూ ఉన్నారు. వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు వాళ్ళ దగ్గరనే పెట్టడం జరిగింది. ఇట్లా కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, మన పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నామన్నా నీ వంతు హెల్ప్ కావాలి అది అంటే ఇంకా నా వంతుగా నేనేం చేయలేను కదా వాళ్ళకి, అట్లా ఎక్కువ చేయలేను వాళ్ళకి. ఇప్పుడు మీ నాన్నగారు కార్పెంటర్. అవును. మీ నాన్నగారు పని చేస్తేనే కదా మీ ఫ్యామిలీ ఎంత నడుస్తుంది. అవును. ఇప్పుడు నువ్వు కొడుకు అనేవాడు చేతికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలి, కుటుంబానికి ఆసరగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నావు, బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. మీ నాన్నగారు ఏం చెప్తుంటారు నీకు? మా నాన్న ఇంకా సంతోషపడతారు. అంటే ఇట్లా బయటకు పోయి పబ్లిక్కి చేస్తుంటే వేరే వాళ్ళు చెప్తారు కదా, మా నాన్న ఫ్రెండ్స్ కానీ అందరు కానీ, మీ కొడుకు ఇట్లా వీడియోలు తీసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడంట ఇట్లా అది అని చెప్పినప్పుడు మా వాళ్ళు కొంచెం ఆనందపడతారు, అంటే సంతోషపడతారు. మా వాడు ఇట్లా మా ఇంట్లో గిట్ట నేను రీసెంట్గా మా అమ్మకి ఆపరేషన్ చేయించాను, నాకు డబ్బులు జమ చేసుకొని. మా అమ్మ కంటిలో ప్రాబ్లం ఉండే, మా అమ్మకి ఆపరేషన్ కూడా చేయించాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? డిగ్రీ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క. యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ఒక 10K ఉంటారు. 10,000. వీడియో రీచ్ ఎంత ఉంటుంది? ఒక 80K అట్లా చూస్తారు. 1,00,000 దాకా చూస్తారు. పెద్ద వీడియో పెడితే చూస్తారు, కానీ ఎక్విప్మెంట్స్ లేవు నా దగ్గర. ఒక కెమెరా కానీ ఒక మైక్స్ ఒక్కటే ఉన్నాయి. ఇంకా దాంతో చిన్నగా స్టార్ట్ చేసి టెంపుల్స్ వీడియోస్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను. టెంపుల్స్ ఉంటాయి కదా లోకల్, ఏదన్నా హిస్టారికల్ టెంపుల్స్ దాని గురించి చెప్పడం కానీ, దాని గురించి వీడియో తీసి వేరే వాళ్ళ
వాళ్ళకు అట్రాక్టివ్ అని టెంపుల్ గురించి రెగ్యులర్గా వీడియో చేస్తూ ఉంటారు. దానివల్ల నేను ఇన్స్టాగ్రామ్లో గిట్లా పెడతాను అవే రీల్స్. ఇప్పుడు చాలా వరకు నువ్వు నీ ఫోన్లో వీడియోలు తీస్తున్నావు కదా, అంటే యూట్యూబ్లో కూడా నువ్వు ఎడిటింగ్ చేసి నువ్వు అప్లోడ్ చేస్తున్నావు? నేనే. రెండు నువ్వే? రెండు నేనే. తమ్నైల్ ఎలా చేస్తున్నావు మరి, నేర్చుకున్నావా? తమ్లైన్ మన యాప్స్ ఉంటుంది కదా, దానిలో యూట్యూబ్లో కొడితే వస్తే తమ్లైన్ ఇట్లా క్రియేట్ చేయాలని యూట్యూబ్లో కొడితే వస్తాయి కదా, నేర్చేసుకున్నావు. దానిలో చూసి నేర్చుకొని చేసేవాడిని. హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలని ఎలా తెలుస్తుంది మరి? హ్యాష్ ట్యాగ్ వేరే వాళ్ళు పెడుతుంటారు కదా, వైరల్ రీల్స్ ఉంటాయి కదా, దాని కింద చూస్తాను, దానిలో చూసి దీనికి తగ్గట్టుగా పెట్టేస్తాను. మనం చేస్తుంది ఏంది, ఆ వీడియోలో ఏముంది దానికి తగ్గట్టుగా హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేస్తాను. ఓకే. ఏం ఫోన్ వాడుతున్నావు నువ్వు? iPhone 13. iPhone 13 మ్యాజిక్స్ అంతా ఆ ఫోన్తోనే చేస్తున్నావు? మొత్తం దాంతోనే. ఎప్పుడు కొన్నావు నువ్వు ఫోను? ఒక 1 year కింద. 1 year కింద కొన్నావు. మొత్తానికి ఫోన్తోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తున్నావు. పొద్దున్న లెగిస్తే మొత్తం ఫోన్తోనేనా? ఫోన్ దగ్గరనే. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా అందరి యూత్ లవ్ అని లేదా ఇంకొకటనో ఫ్రెండ్షిప్ అని అలా ఉన్నారు కదా, అలాంటివి ఏం లేవా నీ లైఫ్లో? అలా అంటూ ఏమీ లేదక్క. అలా ఏం లేదు. సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఒక పబ్లిక్కి. అంటే ఇంకా వాళ్ళ హ్యాపీ, వాళ్ళకి ఇంత మన దాంట్లో ఉన్న దాంట్లో వాళ్ళకి ఇంత కొద్దిగా సాయం చేసినా మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు నాకు ఒక ప్రమోషన్ చేసినప్పుడు ఒక 10K 7K అట్లా ఇచ్చేవాళ్ళు ఉంటారు. నాకు 10K వచ్చినా కూడా వాళ్ళకు 5K ఖర్చు చేయడానికి నేను ముందుకు వెళ్తాను. నేను నా పక్కలోనే నా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఖర్చులు, అక్కడ దూరం వెళ్ళడానికి వాళ్ళకి ఏమైనా చూసుకోవడం అవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. అట్లా హ్యాపీనెస్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? పీజీ చేద్దామని. ఏం తీసుకుందాం అనుకుంటున్నావు గ్రూప్? అంటే బీఏకి యాక్చువల్గా LLB చేద్దామని అనుకున్నాక, కానీ కొంచెం పరిస్థితి మా నాన్నగిட்ட అంత డబ్బు పెట్టలేడు. ఇంకా డిగ్రీ వరకే చదువుదామని అనుకున్నాం. తర్వాత ఏదైనా పీజీ ఓపెన్లో చేసుకొని చేద్దామని అనుకున్నాం. జాబ్ చేస్తే బెటర్ కదా, డిగ్రీ అయిపోయాక జాబ్ చేసుకుంటూ ప్రైవేట్గా పీజీ చేసుకుంటే ఇంకా బెటర్ కదా. అవునా? ఎందుకంటే నీకు స్కిల్స్ ఉన్నాయి, నువ్వే యూట్యూబ్ రన్ చేస్తున్నావు, నువ్వే ఎడిటింగ్, నువ్వే అప్లోడింగ్, అంటే తెలియదు కూడా నువ్వు యూట్యూబ్లో చూసుకుని నేర్చుకుంటున్నావు, రైట్? ప్రతిదీ నువ్వు ఫోన్లోనే చేసుకుంటున్నావు. ఆ ఫోన్ కూడా నువ్వు సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్నావు. అవును. అంతేనా? మరి అంత టాలెంట్ ఉన్నప్పుడు, అంత ఐక్యూ లెవెల్స్ ఉన్నప్పుడు నువ్వు కాన్స్టెంట్గా రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా నాకు కన్ను ప్రాబ్లం ఉన్నాయి అక్క, నాకు కళ్ళు కనబడవు సరిగా. అవునా? అదేంటి? నాకు చిన్నప్పటి నుంచి సైట్ ప్రాబ్లం ఉంది. నేను ICN ట్రీట్మెంట్ చేయించుకున్నాను. కళ్ళలో ICN మెరుస్తుంటాయి నా కళ్ళు మధ్యలో. ICN ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నాకు ఈ రైట్ ఐ ఏమో ఒక 10 ఉంటుంది పవర్, ఇది ఒకటి 12 ఉంటుంది. నాకు ముందు ఏమున్నాయి నాకు కనబడదు. నేను కనిపిస్తున్నా కదా? కనిపిస్తావు కానీ ట్రీట్మెంట్ చేయించుకున్నాక మొన్ననే 1 year కిందనే. చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి నా కళ్ళు సరిగా కనబడవు. మరి ఎలా మేనేజ్ చేసావు? పెట్టుకునేవాడిని అద్దాలు పెట్టుకొని, అంటే ఇంకా లామ్ అద్దాలు ఉండే, ఇంకా కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ లామ్ పెట్టుకుంటే సోడా బుడ్డి వీడు గుడ్డి కన్లోడు అది దాన్ని కామెంట్ చేస్తున్నందుకు నార్మల్గా పెట్టుకునేవాడిని. ఇంకా అవేమైందంటే పెరిగిపోయింది, సైట్ పెరిగిపోయింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే మా ఏరియాలో శ్రీరాములు డాక్టర్ అని ఉంటాడు, భరద్వాజ నారాయణ అని. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదు హైదరాబాద్కి వెళ్ళాలి హరి అని చెప్పిండు. ఓకే సార్ అది అంటే హైదరాబాద్కి వచ్చినాక మీకు ICN ట్రీట్మెంట్ చేయాలి, ఒక 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇంక 2 లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఇంకా మా నాన్నకు చెప్పిన, నాయన ఇట్లా అది అంటే ఇంకా మా నాన్న నుండి అంత కాదు బిడ్డ, నాతో ఒక 50-70 వేలు అయితే అవుతాయి అది ఇది అని అన్నాడు. ఇంకా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ICN ట్రీట్మెంట్ చేపించుకొని ఇప్పుడు వాళ్ళకు ఇంకా నాది వచ్చిన దానిలో కొంచెం కొంచెం వాళ్ళకి కడతా ఉంటారు. అట్లా సూపర్. ఇప్పుడు నీకు 2 కళ్ళు బాగా మంచిగానే ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు. మొదట్లో కనిపించేది కాదు కన్ను. ఆపరేషన్ చేశాగా? ఆపరేషన్ ముందు అస్సలు కనిపించేది కాదు. ఎక్కువ బోర్డు మీద రాసేది కనబడదు. పుస్తకాల్లో మరి లెటర్స్ ఎలా కనిపిస్తాయి చదువుకునే? దగ్గర నుంచి కనిపిస్తాయి కదా. ఓకే. దూరం ఏమన్నా క్లాస్లో చెప్పేటప్పుడు సరిగ్గా కనబడేది కాదు. ఇంకా కాలేజ్కి వెళ్ళినప్పుడు మన లెన్స్ ఉంటాయి, కాంటాక్ట్ లెన్స్ అని, అవి వాడేవాడిని. అవి వాడి కాలేజ్కి వెళ్ళేవాడిని. 8 hours పెట్టుకోవాలి అవి, మళ్ళీ తర్వాత తీయాల్సి వస్తుంది. ఇంకా కాలేజీలో ఇంకా లాభద్దాలు పెట్టుకోకపోతే ఇంకా ఎగిరిస్తున్నారు ఫ్రెండ్స్, గుడ్డోడు అని. ఇంకా అవి పెట్టుకొని వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. సాయంత్రం వచ్చి మళ్ళీ తీసేవాడిని. ఇది ఆ లెన్స్ అలవాటైనాయి కాక, అందుకే ICN ట్రీట్మెంట్ చేయించుకుందామని చాలా రోజుల నుంచి అనుకున్నా. అది కూడా మంచిగా చేయించుకున్నాను. సూపర్ హరి, సూపర్. అంటే నువ్వు కళ్ళకి అది పెట్టుకున్న తర్వాత కూడా, అంటే ముందు నుంచి నీకు ఆ పెయిన్ తెలుసు, ఆ తర్వాత కొంచెం పెయిన్ ఓవర్కమ్ చేసావు, కానీ నలుగురికి హెల్ప్ చేయాలనే మంచి గుణం అనేది అందరికీ రాదు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఏమి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు, మీ నాన్న ఇప్పటికి కష్టపడుతున్నారు, కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు. అయినా కూడా నువ్వు ఇంకా నీకు వచ్చిన డబ్బులతో నువ్వు హ్యాపీ అయిపోకుండా, నువ్వు దాచేసుకోకుండా నలుగురికి ఏదో ఒకటి పెడుతున్నావు. సో స్వీట్. సో ఇంకేమైనా చేయాలనుకుంటున్నా, ఎవరి నుంచి హెల్ప్ కోరుకుంటున్నావా? వికలాంగులు ఉన్నారు కదా వాళ్ళకు ఒక ఇల్లు కట్టి, అంటే వాళ్ళకు ఒక ప్లేస్ వానలో తడవకుండా, ఈ వానాకాలం తడవకుండా వాళ్ళ ఒక ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉండగిట
చేయొచ్చు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు ఎక్కువ సపోర్ట్ చేయలేదు. అతనికి ఒక ఇల్లు కానీ వాళ్ళ అమ్మ ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటుంది డైలీ. వాళ్ళు ఒక్కొక్క పూట తినడానికి కూడా ఉండదు వాళ్ళకు అట్లా. సో మొత్తానికి నీకు తోచినంత సహాయం అయితే చేస్తున్నావు. ఏమైనా హెల్ప్ కోరుకుంటున్నావు అంటే వాళ్ళకి నువ్వు ఎవరో ఒకరికి మంచి చేయాలని చూస్తున్నావు, అవును. అంతేనా? మరి సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఏం ఉపయోగపడుతుందని వచ్చావు నువ్వు ఇక్కడ దాకా? గుడిసెలో ఉన్నారు కదా వాళ్ళ గురించి కొంచెం ఎన్నో రోజుల నుంచి తీస్తున్నా కానీ వాళ్ళ జీవితంలో మార్పు రావడం లేదు. ఎన్నోసార్లు వెళ్ళినా అక్కడికి వాళ్ళ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కానీ వాళ్ళకి ఏం లేదు. వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు ఒక మూలన ఉంటారు ఊరి చివరన. తినడానికి వాళ్ళ అమ్మ ఏదైనా జాతర అయినప్పుడు కానీ ఏదైనా పండగలు అయితే జాతరలు అక్కడ వెళ్ళి అడుక్కుంటుంది వాళ్ళ అమ్మ. ఇంకా అది చూసి ఇంకా నాకు బాధ అనిపించింది. రెగ్యులర్గా వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడడం కానీ ఏదో ఒకటి చేయాలని, ఆయనకి ఏదో ఒకటి చేయాలని ఉంది అక్క మెయిన్గా. అంతే, అంతకుమించి ఏం లేదు. పాడైపోయిన అన్నం తింటున్న వాళ్ళకి ఒక వే క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నావు నువ్వు. ఎందుకంటే అది మన కళ్ళతో మనం చూడలేము. నేను చూసిన స్మెల్ వచ్చిన ఫుడ్ తింటుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. బురదలో పడుకుంటారు అక్క వాళ్ళు. మీరు ఒక్కసారి నా వీడియోలో చూస్తే వాళ్ళు అసలు రాత్రి దోమలకు కానీ పాములు వచ్చేది లేదు, ఏమొచ్చేది లేదు. వాళ్ళు అయినా కూడా అలాగే పడుకుంటారు ఆ గుడిసెలో. వాళ్ళు ఉండే ఏమన్నారంటే మాకు ఉండడానికి ఒక ప్లేస్ కానీ మా ఇంటికి తీసుకొచ్చేవాని, కానీ మా ఇంట్లో వాటర్ వస్తాయి వాన పడినప్పుడు. వాటర్ ఎక్కువ రావడం వల్ల మేమే ఇబ్బంది పడతాం, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతామని మా డాడీ ఉండి చెప్పాను, ఇంకా వద్దు బిడ్డ వాళ్ళ ఆనే ఉండని, ఎందుకు అది ఇదని అన్నాడు. ఇంకా అందుకే వాళ్ళ అక్కడనే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంది అక్క, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో మా సుమన్ టీవీ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళకి ఏదో రకంగా సహాయం అందాలి, అంతే కదా? అందుకనే నాకు మెసేజ్ చేసావు. అవును. ఓకే, ఫస్ట్ నీ ప్రొఫైల్ చూసినప్పుడు నాకేంటంటే నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, అది నాకు బాగా నచ్చింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వేదో ట్రెండ్ అయిపోవాలి, నువ్వేదో ఫేమస్ అయిపోవాలి నీ వీడియోలు లేవు. నీకు వచ్చే 5,000 వచ్చినా దాంట్లో సగం వేరే వాళ్ళకి పెడుతున్నావు, 10,000 వచ్చినా అందులో సగం వేరే వాళ్ళకి పెడుతున్నావు. స్టిల్ నువ్వు స్ట్రగుల్ అవుతూ నలుగురు గురించి ఆలోచన చేస్తున్నావు. సో నీకు ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. సో మా సుమన్ టీవీలో చాలా మందికి ఆర్థిక సహాయాలు అందించాము. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఖచ్చితంగా అది అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏమైనా చెప్తావా మా సుమన్ టీవీ ఆడియన్స్కి? ఏమైనా చెప్తావా? ప్రతి ఒక్కరు సేవాభావాన్ని నింపుకోవాలక్క. అంటే బర్త్డేస్ ఉంటాయి కదక్క, బర్త్డే పార్టీస్ అవన్నీ బయట చేసుకోకుండా ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేసిన ఇట చాలామంది ఉంటారు. మా ఏరియాలో ఎనుగొండలో ఒక పాప ఉంటుంది, వాళ్ళు నాకు ఇట్లనే మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి మా పాప కొంచెం ఇబ్బంది ఉంది రా హరి అంటే, నేను వెళ్ళి చూస్తే వాళ్ళ పాప రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేది. స్కూల్కి వెళ్తుంటే ఏమైందంటే ఏదో బ్రెయిన్లో కురుపులు వచ్చినట్ట, ఇన్ఫెక్షన్ ఏమైందని అన్నారు. దానివల్ల కంటి చూపు కానీ నడవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కిరాయి ఉంటారు, మేసిరి పని చేసుకుంటారు. నేనేం చేశానా, నన్ను పిలిచినాను అంటే, నువ్వు ఒక వీడియో చేస్తావు కదా బాబు ఇట్లనే చూసినాం అంటే ఒక వీడియో చేశాను. వాళ్ళకి ఒక 30,000-40,000 పడ్డాయి. తర్వాత వాళ్ళు మంచిగా ఉన్నారు. తర్వాత వాళ్ళ పాపకు పడుకోవడానికి బెడ్ లేకుండా ఒక బెడ్ ఒక అన్న అడిగిన, ఇట్లా వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఏమవుద్దన్నా వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకు నువ్వు వచ్చి వాళ్ళకు ఒక బెడ్ ఇప్పించా అంటే ఆయన బెడ్ ఇప్పించాను. ఇప్పుడు అయితే ఆ పాపకి ఆరోగ్యం మంచిగా ఉంది. ఓకే, అట్లా సూపర్. ఒక్క ఇన్స్టాగ్రామ్ అనే యాప్ వల్ల చాలామంది చాలా చేస్తున్నారు. చాలా చండాలం కూడా చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో నవే డేస్. సో ఎంత ఘోరంగా వాడుతున్నారో అందరికీ తెలుసు. అలాంటిది ఆ ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని నువ్వు నలుగురికి హెల్ప్ చేస్తున్నావు. ఖచ్చితంగా వాళ్ళందరి విషెస్ బ్లెస్సింగ్స్ నీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఒకటి నుంచి ఒకటి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ రావాలి. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నలుగురికి హెల్ప్ చేయాలి, అప్పుడే మనం బాగుంటాం. మనలో సేవా దృక్పథం ఉండాలని చెప్తున్నావు కదా. సో నిన్ను చూసి చాలా మంది మోటివేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో నా వీడియో నీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. నాకు తోచిన సహాయం నేను సుమన్ టీవీ నుంచి ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. సో చాలా మంచి మాటలు చెప్పావు. నీ ఏజ్ ఎంత? 23. 23 ఏళ్ళకి నువ్వు చాలా వరకు మోటివేట్ చేస్తున్నావు. బికాజ్ ఆఫ్ నువ్వు పెరిగిన వాతావరణం అండ్ తల్లిదండ్రులు పెంచిన వాతావరణం బట్టి కూడా మన బిహేవియర్స్ ఉంటాయి. అండ్ ఈ జనరేషన్ అబ్బాయిలు అయితే నువ్వు లేవు. సో ఆల్ ది వెరీ బెస్ట్. నిన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ద్వారా నీకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఒకవేళ తర్వాత నీకు ఎలా హెల్ప్ చేయాలో నేను ఖచ్చితంగా మీ ఊరొచ్చి ఇంటర్వ్యూ అయితే చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతే ఏం లేదు. ఆ గుడిసెలో ఉన్నారు కదా వాళ్ళ గురించే మెయిన్గా వచ్చింది. నేను ఏదో అట్లా అని కాకుండా వాళ్ళకి కొంచెం ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా సుమన్ టీవీ నుంచి ఏదైనా ఎవరైనా రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి ఇల్లు కానీ ఏదైనా అరేంజ్ చేసినా కానీ వాళ్ళకు చాలా మేలు అవుతుంది. అంతే. తప్పకుండా సుమన్ టీవీ ఛానల్ ద్వారా ఎంతో మందికి సహాయాన్ని అందించడం జరిగింది ఇప్పటి వరకు. సో చిన్న పెద్ద అనే తేడా లేదు. సో నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వరకు కేవలం మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తే నీకు ఎంతో కొంత సహాయం అందుతుందనే ఉద్దేశంతో వచ్చావు. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ నీకు మేలు జరుగుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.